ఇక్కడ మేము ఆల్రెడీ స్టెప్స్ ఇచ్చినాం ఎలా చేయొచ్చు. సెలెక్ట్ సర్వీసెస్ ఇన్ ద టాప్ బార్. ఇక్కడేముంది సర్వీసెస్ ఉంది. సర్వీసెస్ కింద ఏముంది అండర్ సర్వీసెస్ యూజర్ సర్వీసెస్. యూజర్ సర్వీస్ తర్వాత చూడండి. సర్వీసెస్, యూజర్ సర్వీసెస్ 1 సెకండ్. సర్వీసెస్, యూజర్ సర్వీసెస్ తర్వాత జనరేట్ యూజర్ ఐడీ ఫర్ అన్‌రిజిస్టర్డ్ అప్లికెంట్. ఇక్కడ క్లిక్ చేసి యెస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆర్ యూ అప్లయింగ్ టు ఎన్రోల్ ఎ సప్లయర్ త్రూ ఈ-కామర్స్ ఆపరేటర్స్ ఈ లాస్ట్ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వండి. ప్రొసీడ్ అయిపోయినంబటే మీ పాన్ కార్డ్, మళ్ళా మీ ప్రైమరీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ ఐడీ, మీ స్టేట్, సెకండరీ ఈమెయిల్ ఐడీ, సెకండరీ ఫోన్ నంబర్ ఇవన్నీ అయన్నీ చేసిన తర్వాత మీకు ఇక్కడ సేవ్ ఆప్షన్ వస్తది. వన్స్ సేవ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత ఒక 16 డిజిట్స్ కోడ్ వస్తది సార్ మీకు. ఓకే. 16 డిజిట్స్ కోడ్ అది ఆల్ఫా న్యూమరిక్ ఉంటది. అంటే విత్ ఆల్ఫా న్యూమరిక్ బోత్ న్యూమరిక్స్ ఉంటది. ప్లస్ లెటర్స్ గూడా ఉంటది. టోటల్ 16 డిజిట్స్ కోడ్ ఉంటది. ఆ 16 డిజిట్ కోడ్ మీరేం చేయొచ్చు అంటే నాన్ జీఎస్టీ ఎక్కేటప్పుడు ఇక్కడ మీరు 16 డిజిట్స్ కోడ్ అప్లై చేసి ఆధార్ కార్డ్ నంబర్ అప్లై చేయండి. పేస్ట్ చేయండి. ఆధార్ కార్డ్‌ది ప్లేస్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ మీద ఏ ఫోను నంబర్ ఉంటది కదా! ఆ ఫోను నంబర్‌కి ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ క్లియర్ చేసి ఆ ఓటీపీ ఎంటర్ అయినంబటే మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ప్రకాష్ అర్థమైందా? ఓకే మేడం. ఓకే మేడం. అర్థమైందా ప్రకాశం ఐటీ యాంకర్ పర్సన్ గారు? ఓకే మేడం. మీరే ఇప్పుడు రాబోయే కాలంలో రిసోర్స్ పర్సన్ జిల్లాలకి. ఎందుకంటే ఫీల్డ్‌లో మీరున్నారు కాబట్టి. సార్ ఇప్పుడనే కాదు మీకు తర్వాతైనా కూడా ఏదన్నా ఎక్కడన్నా చేసేటప్పుడు మైనర్ డౌట్స్ ఏమన్నా వచ్చినా కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. నేను ఎండ్ ఆఫ్ ద మీటింగ్ అప్పుడు నా ఫోన్ నంబర్ డ్రాప్ చేస్తా మీరందరికి. మోస్ట్‌లీ అందరూ ఉండరు. కానీ నేను మీ ఫోన్ నంబర్ డ్రాప్ చేస్తా. మీరందరిది ఒక గ్రూప్ క్రియేట్ చేసి నన్ను యాడ్ చేయండి. అక్కడ గ్రూప్‌లో కన్సర్న్ డ్రాప్ చేస్తే నేను చెక్ చేసి మీకు అప్డేట్ చేస్తా. అట్లానే మేడం గారు ఒక డాక్యుమెంట్ మనకి చిన్నది స్క్రీన్ షాట్స్ తోటి మీ వాయిస్ రికార్డ్ పంపిస్తే వాళ్ళకి మ్యామ్ సో యాక్చువల్లీ అది దానికన్నా మేము ఈజీ మెథడ్‌లో అందరికి యూట్యూబ్ వీడియోస్ చేసినాం ఆల్రెడీ. సో ఓకే. ఇది యూట్యూబ్ ఛానెల్‌లో మా మై స్టోర్ వీడియో ఉంది. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన కదా! హౌ టు డూ రిజిస్ట్రేషన్ ఫర్ న్యూ సెల్లర్ అని చెప్పి. ఇక్కడ మీరు చూస్తే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది ప్రతి ఒక్కటి వీడియో రూపంలో ఉంది. ఓకే. సో నేను ఈ వీడియో లింక్ కూడా మీకిస్తా. సో ఇదొక్కటి అనే కాదు వీడియో. మేము ఒక ప్యాకేజింగ్ ఎట్లా చేయొచ్చు, ఒక సింగిల్ లిస్టింగ్ యాడ్ చేయని ఎలా మీరు ఒక సింగిల్ ప్రొడక్ట్ బల్క్‌లో ఎలా చేయొచ్చు. సో అవన్నీ మేము మీకు ఇక్కడ ఆల్రెడీ ఆల్‌మోస్ట్ 70+ వీడియోస్ ఉన్నాయి ఇక్కడ. సో ఆ వీడియోస్ రెఫరెన్స్ చేసుకొని కూడా మీకు హెల్ప్ అవ్వచ్చు మ్యామ్. ఓకే. ఫైన్. సో కమింగ్ టు ద క్యాటలాగింగ్ పార్ట్. సో ఇక్కడ మీరు బేసికల్లీ 3 మెథడ్స్‌లో మీరు క్యాటలాగింగ్ చేయొచ్చు. ఒకటొచ్చి సింగిల్ లిస్టింగ్ వైస్ మీరు క్యాటలాగింగ్ చేయొచ్చు. ఒకటి బల్క్‌లో గూడా క్యాటలాగింగ్ చేయొచ్చు. నేను ఫస్ట్ మీకు క్రైటీరియా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎలా మీరు క్రైటీరియా ఫాలో అవ్వాలో. సపో వన్స్ అకౌంట్ లైవ్ వచ్చినంబటే అందరికొచ్చే బేసిక్ ఎర్రర్ అంటే మీరందరూ కన్‌ఫ్యూజ్ అయ్యేదేముంటదంటే కేవైసీ అప్రూవ్ అయినంబటి గూడా ఇదే పేజ్‌లోనే ఉంటారు. సో, ఈ పేజ్ కన్నా పైన మీరేం చేయాలంటే ఇక్కడ సెల్లర్ అని క్లిక్ చేసిండ్రనుకో మీకు ఈ టాబ్స్ అన్నీ కనపడతాయి. ఈ టాబ్స్ క్లిక్ అయ్యి మీకు అన్ని టాబ్స్ యాక్సెసిబుల్ ఉందంటే అంటే మీ అకౌంట్ అప్రూవ్ అయ్యి మీరు ఇది. ఒక్కొక్కసారి వేరే టాబ్స్ క్లిక్ చేసినా కూడా ఇంకా అప్రూవ్ కాలేదంటే అప్పుడు మీ కేవైసీ అప్రూవ్ కాలేదన్నట్టు. ఓకే. అర్థమైందా అండి? ఎవరన్నా డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఇంకా? ఓకే. ఓకే. సో, మీరు నెక్స్ట్ ప్రొసీజర్ వన్స్ అయిపోయినంబటే మీరు ఫస్ట్ ప్రొడక్ట్స్‌కి రావాలా. ప్రొడక్ట్స్‌కొచ్చిన తర్వాత నేను మీకు ఫస్ట్ ఎస్ఓపి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. క్యాటలాగ్ ఎస్ఓపి. సో, మీరు ఎస్ఓపి చెక్ చేసుకోవాలనుకున్న సపోర్ట్‌కొచ్చి హెల్ప్ టాపిక్స్‌కొస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్‌లో క్యాటలాగ్ రిజెక్షన్ హెల్ప్ సెంటర్ ఉంటది. మోస్ట్‌లీ చాన్ మంది మా క్యాటలాగ్ రిజెక్ట్ అయింది. సో, మేము ఏం చేయాలనో, ఎక్కడ ఏం చేయాలనో అర్థం కావట్లేదంటే దానికన్నా ముందు ఫస్ట్ ఈ ఎస్ఓపి చదవండి మీరందరూ. ఒకవేళ మీరు ఏదన్నా ఒకవేళ ఫ్యాషన్ కేటగరీ ఉంటే ఫ్యాషన్‌లో ఎలా మేము లిస్ట్ చేయాలా? ఇప్పుడు గ్రోసరీ కేటగరీ ఉంటే ఒక గ్రోసరీ కేటగరీలో నేను ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి లైక్ ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్, న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్, ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్. సో ఈ 4 ఇమేజెస్ అవసరం పడతది. ఒకవేళ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ అయితే హౌ టు యూజ్ ఇలా ఉంటది. ఒకవేళ ఫ్యాషన్ కేటగరీగా అయితే ఫ్యాషన్ కేటగరీలో మెయిన్ సైజ్ చార్ట్ ఇంపార్టెంట్. ఫ్రంట్ ఇమేజ్, బ్యాక్ ఇమేజ్ ఉంటది. మళ్ళా ఇంకొకటి వాష్ కేర్ డీటెయిల్స్, మెటీరియల్ ఏంటిది. సో, ఇలాంటి
ఫ్యూ పాయింటర్స్ ఉండయి. మీరు క్యాటలాగింగ్ చేసేటప్పుడు ఇది చేయండి. ఇంకొక బెస్ట్ థింగ్ మీకు చేసేటప్పుడు ఇప్పుడు ఇది మీ క్యాటలాగ్ హెల్ప్ సెంటర్. ఇది గూడా నేను మీకు ఈమెయిల్‌లో పంపిస్తా. సో, మీరు దీని అకార్డింగ్ మీరు ఫాలో అవ్వచ్చు క్యాటలాగింగ్ చేసేటప్పుడు. ప్రొసీజర్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ అయిన బట్టి యాడ్ న్యూ లిస్టింగ్. సో, యాడ్ న్యూ లిస్టింగ్ అయిన తర్వాత నేను ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒకటి చేసిన. సో, యాడ్ న్యూ లిస్టింగ్ అప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేయండి. సో, బేసికల్లీ 3 ఇమేజెస్ ఉండాల. కానీ ఈ క్యాటలాగ్ యాక్చువల్లీ అప్రూవల్ ఉండదు. ఎందుకంటే ఈ క్యాటలాగింగ్‌లో సైజ్ చార్ట్ అప్‌డేట్ చేయలేదు కాబట్టి. సో, ఈ క్యాటలాగ్‌లో సైజ్ చార్ట్ కంపల్సరీ అప్‌డేట్ చేయాల. నెక్స్ట్ వచ్చి ప్రొడక్ట్ నేమ్. ఇప్పుడు చూడండి ఈడ మీకు తోచిన ప్రొడక్ట్ నేమ్ రాస్తారు. బై చాన్స్ అనుకోండి మీకు ఇంకా మంచిది ఏదన్నా ఉందంటే మేము ఆల్రెడీ ఏఐ జనరేటెడ్ టూల్ ఆల్రెడీ ఉంది. సో, దాని అకార్డింగ్ మీరు క్లిక్ చేసిండ్రనుకో మంచి సజెషన్స్ వస్తాయి మీకు దీని ప్రకారం. సో, మీరు దీని ప్రకారం మీరు మీ ప్రొడక్ట్ డీటెయిల్స్‌ని కూడా మీరు ఇప్పుడు చూడండి బ పీచ్ ఫ్లోరల్ ప్రింటెడ్ స్ట్రెయిట్ కట్ కుర్తా విత్ రౌండ్ నెక్ అండ్ 3/4 స్లీవ్స్. ఇది ఇక్కడొచ్చింది. కానీ మీరిక్కడ చూస్తే పీచ్ కుర్తా కాటన్ సెట్. సో, ఈ ప్రొడక్ట్ ఈ ఏఐ ఏముంటుంది జరుతా ఇలా మీకు సజెషన్స్ ఇస్తది. సో, ఇది గూడా మీరు క్లిక్ జేసుకోవచ్చు. మీ ప్రొడక్ట్ డీటెయిల్స్‌ని అప్‌డేట్ చేయండి. నెక్స్ట్ అప్లై ద చేంజెస్. ఇట్లా అప్లై చేసేస్తే ఆటోమేటిక్ మీకొచ్చిన చేంజెస్ అవి అప్లై అయితది. నెక్స్ట్ ఏంటిదంటే డిస్క్రిప్షన్. సో, డిస్క్రిప్షన్ ఒకటేందంటే డిస్క్రిప్షన్‌లో బేసికల్లీ మీ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉంటది. బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ. విచ్ కేటగిరీ మీ ప్రొడక్ట్స్ ఉందో ఈ దీని అకార్డింగ్ మీరు ఫాలో అయ్యి దాని డిస్క్రిప్షన్ ఉండాలా. ప్రైస్. సో, ఇదొక పెద్ద క్రూషియల్ పాయింట్. ప్రైసింగ్ వేరే ఉండాలా. రీటైల్‌లో ప్రైసింగ్ వేరే ఉండాలా. సో, చాలా మందిరు ఒకవేళ ఆన్‌లైన్‌లో మీరు ఒకవేళ రీటైల్‌లో మీరు రూ. 100కి ఏదైనా ప్రొడక్ట్ సెల్ చేస్తుండ్రనుకోండి. సో, మీ కాస్టింగ్ అంతా వచ్చి ఒక రూ. 70, రూ. 30 మీరు ప్రాఫిట్ పెట్టుకుంటే, కానీ మీరు సేమ్ అదే ప్రైసింగ్ ఆన్‌లైన్‌లో చేస్తే మీకు లాసెస్‌లో పోయే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే ఇక్కడ కమిషన్స్ అనేది ఒకటి చార్జ్ అవుతది. సో, హౌఎవర్ మన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాగా మన కాడ 25-30% కమిషన్స్ ఉండదు. మన హైయెస్ట్ కమిషన్ ఆన్ ఓఎన్డీసీ ఈస్ బిలో 10%. అది కూడా ఫ్యాషన్ మళ్ళా ఈ కేటగిరీ. ఒకవేళ బై చాన్స్ గ్రోసరీ కేటగిరీ అలా ఉంటదంటే అప్ టు 6% మన ట్రాన్సాక్షన్. సో, అది నేను మీకు ట్రాన్సాక్షనల్ కాస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వన్స్ ఆఫ్టర్ దిస్ సెక్షన్. సో, ఒకటి ప్రైసింగ్‌లో మీరు ఇంక్లూడ్ చేయాల్సినదేందంటే, మీ కాస్టింగ్‌లో ఏమేం కాస్టింగ్ ఇంక్లూడ్ అయితది. ఒకటొచ్చి మీ మ్యాన్ పవర్ అయితది. ప్లస్ ఇంకొకటొచ్చి మీ ప్యాకేజింగ్ మెటీరియల్‌ది కాస్ట్ కూడా మీరు ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే దాని మీద మీ ప్రొడక్ట్ మీద అది ఖర్చు పెడుతుండ్రు కాబట్టి. సో, మీ లేబర్ చార్జ్, మీ ప్రొడక్ట్ ప్రైసింగ్, ప్లస్ మీ ప్యాకేజింగ్ మెటీరియల్స్. సో, ప్లస్ కమిషన్స్. దీని ప్రకారం మీరు మీ ప్రైసింగ్ సెట్ చేసుకోవాల. ఇప్పుడు ఒకవేళ రూ. 100 అనుకోండి. మీ కమిషన్స్ అన్నీ కలిసి ఒక రూ. 10 అయితుందంటే సో, రూ. 110 మీరు మీ ఆన్‌లైన్‌లో లిస్ట్ చేయాల. సో, రూ. 10 డిడక్ట్ అయినా మీ పాకెట్‌లోకి రూ. 100 మీ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. దాని అకార్డింగ్ ఎంఆర్‌పీ సెట్ చేయండి. సో, ఎంఆర్‌పీ సెట్ చేసిన తర్వాత ఇన్వెంటరీ క్వాంటిటీ ఎంత ఇన్వెంటరీ ఉంది. హెచ్ఎస్ఎన్ బేసికల్లీ అందరికి మా దగ్గర ఆటోమేటిక్ జీఎస్టీ హెచ్ఎస్ఎన్ ఉంటది. బై చాన్స్ మీకు మీ ప్రొడక్ట్‌కి హెచ్ఎస్ఎన్ అర్థం కాదు. ప్లస్ ఇంకొకటేందంటే నాన్ జీఎస్టీ సెల్లర్స్‌కి హెచ్ఎస్ఎన్ అట్లా ఏముండదు. సో, వాళ్ళేం చేయొచ్చంటే ఇక్కడ జీరో హెచ్ఎస్ఎన్ మీద కూడా జీరో హెచ్ఎస్ఎన్స్ క్లిక్ చేసుకొని మీరు సెల్ చేయొచ్చు. ప్లస్ ఇంకొకటేందంటే ప్యాకేజ్ వెయిట్ అంటే ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ప్యాకింగ్ అయిపోయిన బట్టి ప్రొడక్ట్‌ది వెయిట్ ఎంతుందో అది వెయిట్ మీరు మెన్షన్ చేయాల. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యూనిట్ కౌంట్. సో, ఒకవేళ ఇట్స్ ప్యాక్ ఆఫ్ 1 ప్యాక్ ఆఫ్ 2 అది మీరు యూనిట్ కౌంట్స్. ఒకవేళ అదన్నా చేయొచ్చు. డజన్ లెక్కన్నా చేయొచ్చు. లేదంటే మీరు గ్రామ్ లెక్క కూడా చేయొచ్చు. బేస్డ్ ఆన్ విచ్ ప్రొడక్ట్ మీదుందో. నెక్స్ట్ కేటగిరీ వచ్చిన తర్వాత ఇయన్నీ మెయిన్ కేటగిరీస్. సో, దీని అండర్ ఇప్పుడు ఫ్యాషన్ అంటే షేర్వానీస్. ఒకవేళ వేరేదేమన్నా అనుకుంటే సో, దాని అకార్డింగ్ మనము కేటగిరీ చేంజెస్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకర్స్ నేమ్ ఇవన్నీ అప్డేట్ చేసి
కామన్ జనరిక్ నేమ్‌లో చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే బ్రాండ్ పేరు అప్‌డేట్ జేస్తారు. కానీ కామన్ జనరిక్ నేమ్‌లో బ్రాండ్ పేరు గాదు. బేసికల్లీ ఇట్స్ కైండ్ ఆఫ్ కీవర్డ్. సో, ఈ కీవర్డ్ ప్రకారం ఈ నోట్ కీవర్డ్‌తోనే చేసుకున్నారా? సీఈఓ అడిగితే మీరే చెప్పాల్సింది. ఈ కీవర్డ్ ప్రకారమే మీరు ఏం చేయొచ్చు దీని అకార్డింగే మీ ప్రొడక్ట్స్ సింక్ అయ్యేది వేరే ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా. సో, ఇది ఒకవేళ బై చాన్స్ అనుకోండి, ఒకవేళ పూజ ఎసెన్షియల్ మెటీరియల్స్ ఒకవేళ ఒక బ్యాగ్ అనుకోండి. వైర్ బ్యాగ్ అని అంటే కామన్ జనరిక్ నేమ్ వచ్చి బ్యాగ్ అంతే ఉంటది. వైర్డ్ బ్యాగ్ అని ఉండదు. బ్యాగ్ అని అంతే ఉంటది. కామన్ జనరిక్ నేమ్. ఇది అయిపోయిన బట్టే కొన్ని సిట్యుయేషన్స్‌లలో మనకి ఆప్షనల్ వేరియంట్స్ అవసరం వస్తది. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కుర్తా చేసిన. కుర్తాకి కానీ సైజెస్ ఇంపార్టెంట్. లైక్ ఎస్, ఎం, ఎల్. సో, ఇది గూడా అప్‌డేట్ చేయాలా. దీని అకార్డింగ్ మీరు ఆప్షనల్ వేరియంట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీకు నార్మల్‌గా ఒక ప్రొడక్ట్ వచ్చిందనుకో, ఆ ప్రొడక్ట్ వచ్చిన బట్టి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆప్షనల్ వేరియంట్స్ ఆప్షన్ గూడా ఉంటది. అది గూడా మీరు అప్‌డేట్ చేయాలి. సో, ఇలా వచ్చి మీ ప్రొడక్ట్స్ ఉంటది. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రొసీజర్ వచ్చి ఫస్ట్ వీడియోలో హౌ టు యాడ్ సింగిల్ ప్రొడక్ట్ ఇన్ యూర్ స్టోర్. ఇది చెక్ చేసిండ్రనుకో ఈ వీడియో చూస్తే మీకు నెక్స్ట్ ఎలా కంప్లీట్‌గా ప్రొడక్ట్ లిస్ట్ చేయొచ్చో ఆ వీడియో ఉంది. ఇప్పుడు మీరు లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రొసీజర్ అంతా ఆల్రెడీ మీకు ఈడ వీడియో ద్వారా మీరు రెఫర్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఆప్షనల్ వేరియన్స్ గూడా ఇప్పుడే నేను మీకు మెన్షన్ చేసిన ఆప్షన్స్ అండ్ వేరియన్స్ ఎలా క్రియేట్ అవ్వచ్చు. సో, అది కూడా మీరు ఇక్కడ ఆప్షనల్ వేరియన్స్ వీడియో ఉంది. ఆ వీడియో గూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఐ హోప్ ఇప్పటికి క్యాటలాగింగ్‌లో కీ ఏముంటదో మినిమమ్ ఏ ప్రొడక్ట్‌కైనా మినిమమ్ 3 ఇమేజెస్ ఉండాలి. సో, ఇలా మీరు క్యాటలాగింగ్ చేయాలా ఆహ్, దీంట్లో డిజిటల్. ఇంకొకటేందంటే చాలా మంది చేసే ఇది ఏమంటే ఆహ్, ఒకటేం చేస్తారంటే టేబుల్ల మీద బెట్టి ప్రొడక్ట్స్ ఇమేజెస్ క్లిక్ జేసి అదే ప్రొడక్ట్స్ ఇమేజెస్ అప్‌లోడ్ జేస్తారు. సో, అలా ఉండకూడదు. నేనొక ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తా. ఎలా ఇమేజెస్ ఉండాలనో, ఎలా ఇమేజెస్ ఉండకూడదు అని. ఇప్పుడు డైరెక్ట్ ఫ్రమ్ ఫార్మర్స్‌లో చూడండి. కొన్ని ప్రొడక్ట్ ఇమేజెస్ చాలా బావుంటాయి. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రొడక్ట్ అనుకోండి. ఇప్పుడు మీరు చూడండి జోహా రైస్. ఇప్పుడు మీరు ఇలా ప్రొడక్ట్ ఇమేజెస్ ఉండాలి. మీకు ఇంత ఏమంటారు ఫోటో షూటు మీ స్మాల్ ఎస్‌హెచ్‌జీస్ దగ్గర ఉండకపోవచ్చు. అప్పుడేం చేయాలంటే ఈ రైస్ బ్యాగ్‌ని ఏం చేయాలంటే ఒక టేబుల్ మీద పెట్టి వైట్ క్లాత్ అన్నా, వైట్ చార్ట్ అన్నా ఏదన్నా ప్లేస్ చేసి బేసికల్లీ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ప్లెయిన్ ఉండాల. సో, ఆ ప్లెయిన్ ఇమేజ్ మీద ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకొనైనా కూడా మీరు ప్రాపర్‌గా ఫోటో క్లిక్ చేసి అప్‌లోడ్ చేస్తే కూడా మేము అప్రూవ్ చేస్తాం. కానీ ఎనీ ప్రొడక్ట్ మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదన్నా టేబుల్ మీద పెట్టో, లేదంటే అలా ఏమన్నా ఉన్నాయనుకో మళ్ళా అప్పుడు అప్రూవ్ అవ్వదు. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ప్రొడక్ట్ ఉంది. ఈ ప్రొడక్ట్ చూడండి వైట్ చార్ట్ మీద పెట్టి వాళ్ళు ప్రొడక్ట్ ఇమేజెస్ చేసిండ్రు. కానీ ఇలా లైన్స్ రాగూడదు. సో, ఇలా లైన్స్ కూడా ఉండకూడదు. ప్రొడక్ట్‌ది ఫ్రంట్ ఇమేజ్ క్లీన్‌గుండాలా. సైడ్ ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ నంబర్ ఉండాలా. మీ ప్రొడక్ట్‌కి క్లీన్ చేసేటప్పుడు. సో, దాని ఇంగ్రీడియెంట్స్ ఏముంటది చూడండి అది కూడా రాయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ నంబర్ ఉంది. సో, దాని ప్రకారం మీరు మీ ప్రొడక్ట్స్‌ని లిస్ట్ చేయొచ్చు. ఇంకొకటేందంటే గుడ్ లిస్టింగ్, బ్యాడ్ లిస్టింగ్. చూడండి మన దగ్గర ప్రొడక్ట్స్ ఇప్పుడు ఇది చూడండి ఎగ్జాంపుల్ సాఫ్రాన్. సో, ఇలా చేయి బెట్టి ఫోటోస్ ఉండకూడదు. ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ ఉండకూడదు. సో, ఇలా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ ఉంటే ఈ ప్రొడక్ట్స్ యాక్చువల్లీ రిజెక్ట్ అయితది. మేమన్నీ జస్ట్ శాంపుల్ కోసం అప్రూవ్ చేసినాం. జస్ట్ ఫర్ ట్రైనింగ్ పర్పస్. ఓకే. సో, ఇలా మీరు ప్రొడక్ట్ ఇమేజెస్ ఉండకూడదు. సో, ఇమేజెస్ అప్‌లోడ్ చేయడం చాలా క్రూషియల్ ఇది. ఫైన్. ఐ హోప్ క్యాటలాగింగ్ ప్రాసెస్ అందరికి అర్థమైండొచ్చు. ప్లీజ్ కన్ఫర్మ్ థట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ స్టాప్ మీ అండ్ ఆస్క్. మీరిక్కడ చూస్తే నేను ఒక ప్రొడక్ట్స్ చూపిస్తా ఒక నిమిషం. ఇప్పుడు డైరెక్ట్ ఫ్రమ్ ఫార్మర్స్ ఇదే చూసినాం గదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఇప్పుడు ఇలా ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి. వీళ్ళేం చేసిండ్రు ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ బ్యాకు ప్లెయిన్ ఇమేజ్ పెట్టిండ్రు. ఫోటో చూపించిండ్రు. ఇది ఫ్రంట్ ఇమేజ్, బ్యాక్ ఇమేజ్. కానీ ఇది చూడండి క్రాప్ సరింగా లేదు. ఇది ఎవరైనా కస్టమర్స్ చూస్తే ఇలా చూస్తారా? ఇలా వంగి చూడను కాదు కదా!
సో అది స్ట్రెయిట్ గా పెట్టి క్రాప్. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ లేబుల్ వైజ్ ఏమైనా చేయాలంటే లేబుల్ వచ్చి మీరు జూమ్ ఇన్ చేసి నెక్స్ట్ లేబుల్ పిక్చర్ అంతే థర్డ్ ఆర్ ఫోర్త్ ఇమేజ్ మీరు అప్లోడ్ చేయొచ్చు. సో ఈ టైప్ తీస్తే మాకు మీరు అప్రూవ్ చేస్తారు. ఈ టైపు సార్ ఇలా ఉంటే ఇది అప్రూవ్ చేస్తాం, కానీ మీరు క్రాప్ ఫ్రంట్ లో పెట్టాలా. అంటే ఇది ఇట్లా అడ్డంగా ఉంది కదా, మనం అదే పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ కాకుండా పోర్ట్రేట్ లో ఉండాలి అంటారు. కరెక్ట్ అలా ఉండాలి సార్. ఇప్పుడు ఇక్కడ చూడండి, అందరూ యాక్చువల్లీ మేలాస్ లో ఈ ఎఫ్పిఓ మేలాస్ ఉంటాయి కదా, అక్కడ వాళ్ళు ఆన్ బోర్డింగ్ చేసినాయి. సో మీరు చూడండి, ప్లస్ ఇంకొకటి ఇమేజ్ లో ఇలా వైట్ చార్ట్స్ పేపర్స్ అయితే పెట్టిండ్రు. సో ఇలా కట్టుస్తుండకూడదు, సింగిల్ పేపర్ అన్న సింగిల్ పెట్టి ఇలా ఎంత క్లియర్ గా ఉంటే కూడా ఓకే సార్, నడుస్తుంది. ఓకే, అంటే మనకి సో ఓకే రైట్. మీ వాయిస్ వినపడతాం. బ్యాగ్ అని అన్నా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే బ్యాగ్ అని సర్చ్ చేసినా కూడా దానికి రెలవెంట్ డిఫరెంట్ పర్సంటేజ్, ఇప్పుడు 12%, 6%, 18% ఉంటుంది. మీ జిఎస్టి ప్రకారం ఎంత పర్సెంటేజ్ అది మీరు సెలెక్ట్ చేసుకొని చూస్ చేయొచ్చు. హలో ఆయిల్ అని సర్చ్ చేస్తే చూడండి, మీకు ఇక్కడ మల్టిపుల్ ఆయిల్ పర్సంటేజ్ దొరుకుతుంది. మీరు స్పెసిఫిక్ గా గ్రౌండ్ నట్ ఆయిల్ అలా మీరు స్పెసిఫిక్ గా సర్చ్ చేస్తే మీకు దొరకదు. ఇప్పుడు ఆయిల్ అని ఉంటది, మీ అకార్డింగ్ మీ పర్సంటేజ్. ఇప్పుడు ఆయిల్ లో చూడండి 18% కూడా ఉంది, 5% ఉంది, 12%, 6% కూడా ఉంది. మీ అకార్డింగ్ మీ ఆయిల్ ఎంత పర్సంటేజ్ లో మీ జిఎస్టి అప్లై అవుతుందో అది మీరు సెలెక్ట్ చేయాలా. ఓకే జిఎస్టి టాక్స్ పర్సెంటేజ్ బేస్ చేసుకొని ఎంటర్ చేయాలి. టాక్స్ ఇప్పుడు మేము ఇది సార్, ఇది జస్ట్ మేము ఎగ్జాంపుల్స్ గా మీకు జస్ట్ ఒక వ్యూ ఇచ్చినాం అంటే. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ సీడ్ అలా ఉంది, కానీ ఇక్కడ సైడ్ లో రేట్ అనేది ఏముంది కదా, 18%, 12, 5 అని. మీ ప్రోడక్ట్ అకార్డింగ్ ఒకవేళ మీ ప్రోడక్ట్ 5% ఉందంటే ఈ హెచ్ఎస్ఎన్ చూస్ చేసుకొని క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఇన్స్టెడ్ ఆఫ్ 5 ఎంటర్ చేయాల్సింది 10 తీసుకున్నాము, అలాంటి టైంలో ఏమైనా ప్రాబ్లం అక్కర్ అవుతుందండి? అలాంటి టైంలో మాకేం ప్రాబ్లం అక్కర్ అవుతుంది, కానీ మీకు ఆర్డర్ ప్లేస్ అయినప్పుడు మీకు ఇన్స్టెడ్ ఆఫ్ 5% 10% జిఎస్టి పడుతుంది. ఓకే ఇప్పుడు వీళ్ళకి ఈ మీరు అన్నారు కదా హెచ్ఎస్టి నంబర్ తెలియకపోయినప్పుడు కూడాను 0 హెచ్ఎస్ఎన్ అని చెప్పారు, అది ఒక్కసారి చెప్పరా? అది 0 హెచ్ఎస్ఎన్ ఏముంది కదా, ఇప్పుడు మీకు ఈ సెల్లర్స్ ఉంచు. ఇప్పుడు మీకు నార్మల్ గా జిఎస్టి కట్టని సెల్లర్స్ ఉంటారు, అవునా? ఆ సెల్లర్స్ కి మీరు ఏం చేయొచ్చు అంటే 0 హెచ్ఎస్ఎన్ ని సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వెయిట్ దగ్గర మీరు ఏం చెప్తున్నారంటే ఓన్లీ గ్రామ్స్ ఒకటి చూపిస్తున్నారు. అక్కడ మీరు ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ గ్రామ్స్ మా రిక్వైర్మెంట్ మా మేడం ద్వారాగా గ్రామ్స్ మాత్రమే కాకుండా అక్కడ మనకి కొన్ని ప్రొడక్ట్స్ గ్రామ్స్ లో ఇస్తాము, కొన్ని లీటర్స్ లో ఇస్తాము, కాబట్టి అది కూడా మీరు సార్ ఇది ప్యాకేజ్ వెయిట్ ఓవరాల్. ఇప్పుడు ఇది ప్యాకేజ్ వెయిట్, ప్రోడక్ట్ వచ్చి యూనిట్ ఇక్కడ ఉంది కదా, నేను చెప్పినా కదా మీకు. మీరు లీటర్ అన్నారు కదా, ఇక్కడ లీటర్ సెలెక్ట్ చేసుకొని ప్రోడక్ట్ రిలేటెడ్ అయితే ఇప్పుడు 2 లీటర్సా 5 లీటర్స్ అని ఇక్కడ చెక్ చేయొచ్చు. కానీ ఏ ప్రోడక్ట్ అయినా కూడా మీరు వన్స్ ప్యాకేజింగ్ అయినా బట్టే మీరు ఆబ్వియస్లీ వెయిట్ మాత్రం గ్రామ్స్ లోనే మీరు వే చేస్తారు కదా. అది మనకి ఆయిల్ ఉందండి, 1 సెకండ్ ప్లీజ్. ఇప్పుడు ఆయిల్ ఉంది, మనకి గ్రౌండ్ నట్ ఆయిల్ ఉంది, లేకుంటే క్యాస్టర్డ్ ఆయిల్ ఉంది. అక్కడ మనము 100 ml కానీ 500 ml కానీ 250 ml మెన్షన్ చేస్తాం, కానీ గ్రామ్స్ లో మెన్షన్ చేయం. కరెక్ట్. సో ఇప్పుడు సార్ మీరు ఏం చేస్తారు, ఒకవేళ 1 లీటర్ ఆయిల్ అనుకోండి, గ్రౌండ్ నట్ ఆయిల్, మీరు ప్రోడక్ట్ ని ఒక కాటన్ బాక్స్ లో ప్లేస్ చేస్తారు, అవునా? కాటన్ బాక్స్ లో ప్యాకేజింగ్ చేసి పెట్టిన తర్వాత దాని వెయిట్ ఎట్టా మీరు లీటర్ వైజ్ చూస్తారా, గ్రామ్ వైజ్ చూస్తారా? వచ్చి
సో అది వచ్చి ప్రోడక్ట్ వెయిట్ అనేది ఏముంది కదా అది ఈడ అప్లై చేయాలి. ఇప్పుడు మీరు 1 లీటర్స్ మ్యామ్ 2 లీటర్స్ కదా మేము సెల్ చేసేది అనేది అది యూనిట్ కౌంట్ లో ఈడ వచ్చి 1 లీటర్ అని మీరు ఇక్కడ మీరు మల్టిపుల్ అకార్డింగ్ మీ ప్రోడక్ట్ అకార్డింగ్ మీరు యా టర్మినాలజీ యూజ్ చేయాలో ఆ టర్మినాలజీ ఇప్పుడు 1 మిల్లీ లీటరో లేదంటే 1 లీటరో అది మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఓకే 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 జన్, థ్యాంక్ యూ. సో ఓఎన్డిసిలో మనకి వెరీ మినిమం అంటే వెరీ మినిమం యూజువలీ మనకి అదర్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లైక్ అమెజాన్, షాప్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి అయితే మనకి కలెక్షన్ ఫీజు, కమిషన్ ఫీజు వాళ్ళ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ప్లస్ అక్కడ వీఆర్ ఫోర్స్ టు గివ్ ఫ్రీ షిప్పింగ్. కస్టమర్ కి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ఫ్రీ షిప్పింగ్ వచ్చి ఆ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చి సెల్లరే బేర్ చేస్తారు. కానీ ఇక్కడ ఓఎన్డిసిలో ఆల్మోస్ట్ మోస్ట్లీ ఫేవరబుల్ టు సెల్లర్సే. ఎందుకనంటే మన స్మాల్ స్కేల్ సెల్లర్ కూడా డిజిటలీ గ్రో కావాలని ఈ మేజర్ కాన్సెప్ట్. సో దీంట్లో ఒకటి ఏంటంటే కరెంట్లీ ఏమైనా ఆర్డర్ వచ్చినా కూడా అంత ప్రీపెయిడ్ ఆర్డర్. సో సిఓడి ప్రస్తుతానికి ఓఎన్డిసిలో ఎనేబుల్ చేయలేదు. ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసినా ఫస్ట్ పేమెంట్ చేసి తర్వాత ఆర్డర్ ప్లేస్ చేస్తారు. సెకండ్ థింగ్ వచ్చి లాజిస్టిక్ ఛార్జెస్ వచ్చి కస్టమర్ బేర్ చేస్తే సెల్లర్ బేర్ చేయరు. ఓకే, సో నేను మీకు ప్రైసింగ్ చెప్పేటప్పుడు నేను బేసికలీ మీరు 3 క్రైటీరియా పెట్టుకోండి. ఒకటి వచ్చి మీ ప్రోడక్ట్ ప్రైసింగ్ ప్లస్ మీ ప్రాఫిట్. సెకండ్ థింగ్ వచ్చి మీ ప్యాకేజింగ్ మెటీరియల్ కాస్ట్. థర్డ్ థింగ్ వచ్చి మీ కమిషన్స్, మీరు ఏమి కమిషన్స్ ప్లాట్ఫామ్ కి పే చేస్తారు. ఈ 3 క్రైటీరియా ప్రకారమే మీరు ప్రైసింగ్ సెట్ చేసుకోవాలి. ఇది ఒకటి. కానీ లాజిస్టిక్స్ ది కానీ మళ్ళీ ఇవి లాజిస్టిక్ ఛార్జెస్ మాత్రం కస్టమరే పే చేస్తారు. సో ఆ కస్టమర్ పే చేసిన ప్రకారం లాజిస్టిక్ పార్ట్నర్స్ కి వాళ్ళ బయర్ ఎంపీ సెల్లర్ ఎంపీ వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తారు. సో నేను ఇది ట్రాన్సాక్షనల్ కాస్ట్. ఇక్కడ బేసికలీ 3 ప్లేయర్స్ ఉంటారు ఓఎన్డిసి లో. ఒకటి వచ్చి బయర్ అని అంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ యాప్ ఎవరు చూపిస్తుంటారు కదా, ఈ ఫ్రంట్ ఎండ్ యాప్ ని చూపించే మన ప్రొడక్ట్స్ ని చూపించే వాళ్ళని బయర్ యాప్ అంటారు. మనకి ఈ ప్లాట్ఫామ్ ఇప్పుడు మన సెల్లర్ ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ ని లిస్ట్ చేయడం కానీ ఇవన్నీ ఈ అడ్మిన్ ప్యానెల్ ని ఇచ్చిన వాళ్ళని సెల్లర్ ఎంపీ అంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన లాజిస్టిక్ ఛార్జెస్. సో ఓఎన్డిసిలో సిన్స్ ఇట్స్ అన్ ఓపెన్ నెట్వర్క్ ఎవరైనా యాజ్ అ బయర్ యాప్ రావచ్చు, యాజ్ అ సెల్లర్ యాప్ రావచ్చు, యాజ్ అ లాజిస్టిక్ యాప్ కూడా రావచ్చు. సో ఇప్పుడు ఏంటంటే లాజిస్టిక్స్ మన ఇక్కడ మనం చూసినట్లు మల్టిపల్ బయర్ అప్లికేషన్ ప్లేయర్స్ ఉంటారు. సో మై స్టోర్ సిన్స్ నేను మై స్టోర్ వచ్చి ఫస్ట్ నెట్వర్క్ పార్టిసిపెంట్. మేము బోత్ బయర్ సైడ్ ఉన్నాం యాజ్ వెల్ యాజ్ సెల్లర్ సైడ్ ఉన్నాం. సో మీకు మల్టిపుల్ ఆన్బోర్డింగ్స్ చేయని అవసరం లేదు. ఒక్కసారిలో ఆన్బోర్డింగ్ అవుతే మా బయర్ యాప్ లోను విజిబుల్ ఉంటారు, మీరు అదర్ బయర్ యాప్స్ లో కూడా మీ ప్రొడక్ట్స్ విజిబుల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే సో ఎవ్రీ బయర్ యాప్ ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క బయర్ యాప్ వాళ్ళ క్రైటీరియన్ ప్రకారం వాళ్ళు ట్రాన్సాక్షనల్ కాస్ట్ సెట్ చేస్తారు. ఇప్పుడు మై స్టోర్ వాళ్ళైతే ఏ ప్రోడక్ట్ అయినా కూడా 4% పైన ప్రోడక్ట్ మీద మీకు ఛార్జెస్ ఉండవు. ఇప్పుడు సపోజ్ ఒకవేళ 100 రూపీస్ ప్రోడక్ట్ అంటే 4% అంటే 4 రూపీస్ మీకు మై స్టోర్ కి మీరు పే చేయాల్సి వస్తుంది. అదే పేటిఎం అంటే బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ. సో ఇప్పుడు పేటిఎంలో ఎలా అంటే ఇప్పుడు పేటిఎంలో ఒకవేళ మీరు గ్రాసరీ కేటగిరీ అయితే 3%. సో మై స్టోర్ కి 3% పే చేస్తారు. మై స్టోర్ టు పేటిఎం అయితే 6% ఉంటుంది. ఫ్యాషన్ కేటగిరీ అయితే 5% అంటే 8%. నేనేం చెప్తా అంటే మీ అందరికి ఇంత కన్ఫ్యూజన్ కన్నా మీ ప్రోడక్ట్ ప్రైసింగ్ మీద 10% కమిషన్ బఫర్ గా పెట్టుకోండి, మీరు ప్రోడక్ట్ లిస్టింగ్ చేయండి. సో ఏ బయర్ యాప్ మీద కూడా ఆర్డర్ వచ్చినా కూడా మీకు దీని బియాండ్ అయితే వెళ్ళదు, దీని బిలోనే వస్తుంది. ఇన్ఫాక్ట్ ఒకవేళ మై స్టోర్ టు మై స్టోర్ వచ్చి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. మై స్టోర్ టు అదర్ బయర్ యాప్స్ వస్తే కొంచెం తక్కువ ప్రాఫిట్, లైక్ ఒక 4-5 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అంతే వేరే బయర్ యాప్స్ మీద అయితే. సో ఇలా మీరు అరౌండ్ 10% మీరు డిఫరెన్స్ పెట్టుకొని మీరు ప్రోడక్ట్ లిస్టింగ్ చేసుకోండి. అదేనా దట్ ఈస్ కాల్డ్ ప్లాట్ఫామ్ కాస్ట్? దట్ ఈస్ ప్లాట్ఫామ్ కాస్ట్ మ్యామ్. అది మా ప్లాట్ఫామ్ మై స్టోర్ ప్లాట్ఫామ్ కాస్ట్ వచ్చి 4%. కానీ వేరే ప్లాట్ఫామ్ కాస్ట్ లైక్ పేటిఎం, ఇప్పుడు పేటిఎం వాళ్ళ దగ్గర హ్యూజ్ బయర్ దట్ ఈస్ ఓకే. మీరు చెప్పారు కదా ఈ కాంపోనెంట్స్ లో ప్రోడక్ట్ ప్రైసింగ్ ఒకటి పెట్టుకోమన్నారు, ప్యాకేజ్ కాస్ట్ ఒకటి, ప్లాట్ఫామ్ కాస్ట్ ఒకటి, ప్రాఫిట్ ఒకటి, ఇవన్నీ చూసుకోవాలి కదా. అవును మ్యామ్. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంటల్ చార్జెస్ 10% కమ్స్ అండర్ దిస్
ప్లాట్ఫామ్ కాస్ట్. రైట్. రైట్. ఈ ప్లాట్‌ఫార్మ్ కాస్ట్ అండర్ మీరు ఈ 10% పెట్టుకోవచ్చు. ఓకే. 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 ఫైన్. సో, మీకు ఇది ఉంటది. ఇంకొకటేంటంటే పేమెంట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి ప్రతి ఒక్క దీనికి. సో, మీరు అప్‌లోడ్ చేసిన క్యాన్సెల్ చెక్ గాని ఆ అకౌంట్‌కి సో, ఎవ్రీ ఫ్రైడే టు ఫ్రైడే ఇప్పుడు ప్రెజెంట్‌గా మీకు పేమెంట్స్ అవుతది. అంటే వెడ్నెస్‌డే లోపల ఏ ఆర్డర్ అయినా డెలివర్డ్ అని మార్క్ అయితే అదే వీక్ మీకు ఫ్రైడే వస్తది. లైక్ ఎగ్జాంపుల్ నిన్నటి వరకు ఎన్ని ఆర్డర్స్ డెలివర్ అయినాయో ఆ ఆర్డర్ పేమెంట్స్ అన్ని మీకు 30థ్ లోపల మీకు పేమెంట్స్ అయితాయి. ఇన్‌ఫాక్ట్ మేము ఇంకా దాన్ని స్ట్రీమ్‌లైన్ చేసి వీక్లీ 2 టైమ్స్ చేయాలనుకుంటున్నాం. వన్స్ ఓఎన్‌డీసీ నుంచి పర్మిషన్ వస్తే మేము వీక్లీ 2 టైమ్స్ కూడా చేస్తాం. కరెంట్‌లీ ఇట్స్ వీక్లీ పేమెంట్. ఇట్స్ ఎవ్రీ ఫ్రైడే టు ఫ్రైడే. ఈ పేమెంట్‌లో ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే వన్స్ బయ్యరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత లేదు మ్యామ్. వన్స్ బయర్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్ బయర్ ఎన్‌పీకి వాళ్ళ ఆర్డర్ ప్లేస్ అవుతది. ఇప్పుడు నేను మీకు స్ట్రక్చర్ చెప్పిస్తా ఎలా ఉంటదో అని. ఇప్పుడు సపోజ్ నేను పేటీఎం యాప్‌లోంచి ఆర్డర్ ప్లేస్ చేసిన. కానీ మై స్టోర్ నుంచి మన సెల్లర్ మై స్టోర్‌లో ఆన్‌బోర్డ్ అయింది. సో, ఏమైతది పేటీఎం నుంచి ఆర్డర్ ప్లేస్ అయినా కూడా మై స్టోర్‌లో కూడా ఆ ఆర్డర్ విజిబుల్ ఉంటది. ఫస్ట్ ఏమైతదంటే కస్టమర్ పే చేసినామంటే ఆహ్, పేటీఎం దగ్గరికి ఆ పైసలొస్తాయి. పేటీఎం వాళ్ళేం చేస్తారంటే వాళ్ళ కమిషన్స్ అది ఏ 5% ఏముందో అది కమిషన్ డిడక్ట్ చేసుకొని మైక్రో వాళ్ళకి పేమెంట్ చేస్తారు. మీన్‌వైల్ ఏమవుతదంటే ఈ డ్యూరేషన్ ఆఫ్ టైమ్‌లో మన ఆర్డర్ ఇన్ ట్రాన్సిట్‌లో ఉంటది. లాజిస్టిక్ పార్ట్నర్స్ వచ్చి పిక్ చేసుకొని కస్టమర్‌కి డెలివర్ చేస్తారు. సో, వన్స్ డెలివర్ అయిపోయినంబట్టే మై స్టోర్ ఏం చేస్తదంటే సెల్లర్ ప్రాఫిట్ సెల్లర్‌కి ఇచ్చేస్తది. సెకండ్ వచ్చి లాజిస్టిక్ చార్జెస్ కస్టమర్ ఏం పే చేసింది కదా! ఆ లాజిస్టిక్ చార్జెస్ వచ్చి లాజిస్టిక్ పార్ట్నర్స్‌కి సెటిల్ చేస్తది. ఇక్కడ ఒక్క డౌట్ ఏంటంటే యెస్ ఇప్పుడు మ్యామ్. మీరు లాజిస్టిక్ పార్ట్నర్స్ అన్నారు కదా! అవును మ్యామ్. సపోజ్ బయ్యరు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశారు. అవును మ్యామ్. అది మా దగ్గర ఉంది. ఓకే. వీఆర్ ఎస్హెచ్జి ఎంటర్‌ప్రెన్యూర్స్, వీఆర్ సెల్లర్స్ మా దగ్గర ఉంది. మా దగ్గర నుంచి లాజిస్టిక్ పార్ట్నర్ పిక్ చేసుకొని వీళ్ళకి డెలివరీ చేస్తారా? ఎలా చేస్తారు? అవును మ్యామ్. అగ్రిగేషన్ ఉండాలా? ఓఎన్‌డీసీ ఇప్పుడు సేమ్ లైక్ మన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఎలా ఉంటది కదా! సెల్లర్ ఆర్డర్ ప్యాక్ చేసి పెట్టినంటే వాళ్ళే వెళ్లి పికప్ చేసుకొని మనకి ఎట్లా డెలివర్ చేస్తారో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా లాజిస్టిక్ పార్ట్నర్స్ వచ్చి ఎస్‌హెచ్‌జి వాళ్ళ పికప్ అడ్రెస్ అప్‌లోడ్ చేసిండ్రు కదా! ఆ పికప్ అడ్రెస్‌కి వెళ్లి ఆ ప్రొడక్ట్‌ని పికప్ చేసుకొని కస్టమర్‌కి డెలివర్ చేస్తారు. సో దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది లాజిస్టిక్ పార్ట్నర్. యెస్. యెస్ మ్యామ్. మన సెల్లరు అడ్రస్ నుండి లొకేషన్ నుండి వాళ్ళు పిక్ చేసుకోవడం, బయ్యర్‌కి దాన్ని డెలివరీ చేయడం అనేది లాజిస్టిక్ లాజిస్టిక్ పార్ట్నర్ పార్ట్నర్స్ వాళ్ళే చేస్తారు. రెస్పాన్సిబిలిటీ. యెస్. యెస్. ఓఎన్‌డీసీలో కూడా మల్టిపుల్ లాజిస్టిక్ పార్ట్నర్స్ ఉంటరు. మీరిక్కడ చూస్తే ఇక్కడ నెట్వర్క్ పార్టిసిపెంట్స్ అని క్లిక్ చేస్తే మనకాడ చాలా లాజిస్టిక్ పార్ట్నర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇది బయర్ నెట్వర్క్ పార్టిసిపెంట్స్ ఉంటరు. ఇక్కడ చూస్తే లాజిస్టిక్ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్స్ అని ఉంటరు కదా! ఇక్కడ చూడండి మీకు తెలుస్తది డెలివరీ ఉంది, డి2సి ఉంది, డన్జో ఉంది, ఈకార్ట్ ఉంది. సో, ఇన్ని లాజిస్టిక్ పార్ట్నర్స్ ఆల్రెడీ ఉండ్రు. కానీ ఇక్కడ ఉండే లాజిస్టిక్ పార్ట్నర్స్ వచ్చి మనకి రియల్ టైమ్ రేట్స్ ఇస్తారు. మనకి ఫిక్స్డ్ రేట్ కార్డ్ అనేది ఏముండదు. సెల్లర్ లొకేషన్ నుంచి కస్టమర్ లొకేషన్ వరకు ఏ డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ లొకేషన్ ప్రకారం ప్లస్ వెయిట్ ఆఫ్ ద ప్రొడక్ట్. సో, ఈ 3 ఈ 2 బేస్ మీద మన లాజిస్టిక్ చార్జ్ అయితాయి. ఎనీవేస్ ఈ లాజిస్టిక్ చార్జెస్ కస్టమర్ మీద ఉంటది. సెల్లర్ మీద ఉండదు. ఓకే. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. డ్యామేజెస్ గురించి తర్వాత సో, మ్యామ్ ఇప్పుడు ఏదన్నా ప్రొడక్ట్ రిటర్న్ అయింది అనంటే, ఒకవేళ కస్టమర్‌కి రిటర్న్ అయితే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, నేను మీకు ఆర్డర్ ప్రాసెసింగ్‌ది వీడియో చూపిస్తా ఇప్పుడు ఫస్ట్. సో, నేను మీకు ఈ ఆర్డర్ ప్రాసెసింగ్ వీడియోలో నేను ఫస్ట్ మీరు ఆర్డర్ ప్రాసెసింగ్ అర్థమైతే మీకు రిటర్న్ ఫ్లో అర్థమవుతది. జస్ట్ ఎక్స్‌ప్లెయినింగ్ దిస్. 1 సెకండ్. నేను దానికన్నా ముందు మీకు ఆర్డర్ వస్తే మీరు ఆర్డర్‌ని ఎలా రీడ్ చేయాలో అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 1 సెకండ్. హలో. నమస్తే. ఓకే. అవును. హ్మ్. హ్మ్.
అంటే అవును, అంతవరకే తీసుకున్నారా? ఎస్హెచ్జి ఫ్యామిలీ మెంబర్స్ అంతే తీసుకుంటారు. చూడండి మీరు సో ఇక్కడ చూస్తే ఒక ఆర్డర్ ని రీడ్ ఎలా చేయాలి. ఫస్ట్ ఆర్డర్ వచ్చిన బట్టే మీరు ఒక ఆర్డర్ వస్తుంది బట్టే మీ ప్యానల్ లో ఇలా కనపడుతుంది. సో ఆర్డర్ ప్లేస్ అయిన బట్టే మీకు ఓపెన్ ఆర్డర్ లో కనపడుతుంది. సో ఓపెన్ ఆర్డర్ లో ప్రోడక్ట్ పేరు కనపడుతుంది. నెక్స్ట్ కలర్ సైజు ఏంటి దాన్ని వస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ప్రైసింగ్ ఏంటిది. ఇక్కడ చూస్తే షిప్పింగ్ ఛార్జెస్ చూడొచ్చు మీరు. ఎల్ఎస్ఎన్ ఇమీడియట్ డెలివరీ ఇక్కడ చూస్తే డెలివరీ పార్ట్నర్ ఉండ్రు 78 రూపీస్ డెలివరీ ఛార్జెస్ పే చేసిండ్రు. జిఎస్టీ అని డిడక్ట్ 108 రూపీస్ కస్టమర్ పే చేసిండ్రు. సో ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ కస్టమర్ ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ పే చేసిండు. 30 రూపీస్ ప్రోడక్ట్ ప్రైస్ అయితే 78 రూపీస్ వచ్చి మన దీని ప్రైస్ లాజిస్టిక్ ఛార్జెస్. సో ఇక్కడ మనం 108 రూపీస్ మనకు ప్రైస్. ఆర్డర్ ఎప్పుడు రిసీవ్ అయింది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఆర్డర్ రిసీవ్ అయిపోయిన బట్టే మీకు ఇక్కడ కనపడుతుంది. ఓఎన్డిసి దీంట్లో యాప్స్ లో చూస్తే ఓఎన్డిసి మై స్టోర్ వచ్చి సెల్లర్ యాప్. అంటే ఇక్కడ బయర్ యాప్ లో బయర్ యాప్ తెలిసిపోతుంది ఏ బయర్ యాప్ లోంచి ఆర్డర్ ప్లేస్ చేసిండ్రా ఏ సెల్లర్. ఇప్పుడు మై స్టోర్ వచ్చి సెల్లర్ యాప్ అంటే ఈ సెల్లర్ వచ్చి మై స్టోర్ లో లాగిన్. బయర్ యాప్ అంటే మేపల్స్.com నుంచి బయర్ ప్లేస్ చేసిండ్రు ఆర్డర్. సో ఇలా మీరు ఆర్డర్ ని రీడ్ చేయొచ్చు. కస్టమర్ డీటెయిల్స్ టైమ్ టు షిప్ మీకు తెలుస్తుంది. ఎన్ని రోజుల లోపల మీరు ఆర్డర్ ప్రాసెస్ చేయాలి. లైక్ సెకండ్ కల్లా మీరు ప్రాసెస్ చేయాలి. ఇక్కడ డేట్ అండ్ టైమింగ్ ఇస్తారు ఎంత లోపల మీరు ఆర్డర్ చేస్తారు. కస్టమర్ కి టెంటేటివ్లీ యా డే లోపల ఆర్డర్ డెలివర్ అవ్వచ్చు అది ఎస్టిమేటెడ్ డెలివరీ టైం ఉంటుంది. మీకు ఏదైనా కస్టమర్తో ఏదైనా క్వైరీ ఉంది లేదంటే మీరు కస్టమర్ నుంచి ఏదన్నా ఏమన్నా మీకు కస్టమర్ నుంచి బై ఛాన్స్ ఏదైనా క్వైరీ ఉంటే కస్టమర్ ఫోన్ నంబర్ కూడా దొరుకుతుంది. మీరు డైరెక్ట్ కస్టమర్కి కనెక్ట్ చేసి కూడా మీరు ఇష్యూ రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత సిన్స్ ఇది ఆర్డర్ క్యాన్సల్డ్ ఆర్డర్ నేను మీకు ఫ్రెష్ ఆర్డర్ చూపిస్తా. ఇప్పుడు ఓపెన్ ఆర్డర్ ఇలా ఉంటుంది. సో ఓపెన్ ఆర్డర్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి డెలివరీ ఛార్జెస్ పే అయింది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చి ఇన్వాయిస్ జనరేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు ఫ్రెష్ ఆర్డర్ అయితే ఇక్కడ నో జనరేట్ ఇన్వాయిస్ అని వస్తుంది. ఇదే జనరేట్ ఇన్వాయిస్ క్లిక్ చేయాలి. జనరేట్ ఇన్వాయిస్ క్లిక్ చేసిన తర్వాత బేసికలీ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి వచ్చి షిప్ నౌ వచ్చి ఒకటి మార్క్ డాష్. ఓఎన్డిసి లాజిస్టిక్స్ ని యూజ్ చేయాలంటే షిప్ నౌ అనే లాజిస్టిక్స్ ని క్లిక్ చేయాలి. సో షిప్ నౌ అని క్లిక్ చేసిన తర్వాత మీకు రియల్ టైం బేసిస్ మీద మీకు దొరుకుతుంది. సో మీరు ఈ వీడియోలో మీరు గమనించవచ్చు 1 సెకండ్ ఫైన్. మీరు ఈ వీడియోలో చూడొచ్చు వన్స్ ఆర్డర్ ప్లేస్ అయితే ఎలా మీకు ఆర్డర్ ప్రాసెస్ అవుతుంది. సో నేను చెప్పినట్లు మీరు సెల్లర్ పికప్ లొకేషన్స్ ఇక్కడైనా అప్డేట్ చేయొచ్చు లేదంటే డిఫాల్ట్గా ఒక స్టోర్ లొకేషన్ అప్డేట్ చేయొచ్చు. స్టోర్ లొకేషన్ అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు పికప్ అడ్రస్. సో నేను చెప్పినట్టు సెల్లర్ పికప్ అడ్రస్ నుంచి కస్టమర్ డెలివరీ అడ్రస్ బేస్ మీద ప్లస్ ప్రోడక్ట్ వెయిట్ నేను చెప్పినా కదా ఇప్పుడు మనకు లాజిస్టిక్ ఛార్జెస్ కానీ ఎలా ఇదవుతుందో పికప్ అడ్రస్ డెలివరీ ఛార్జెస్ ప్రోడక్ట్ వెయిట్ ఇక్కడ ప్యాకేజ్ డీటెయిల్స్ ఇక్కడ లెంత్ హైట్ విడ్త్ ఇది చేస్తారు. దీని బేసిస్ మీద మనకి ప్రోడక్ట్ లాజిస్టిక్ ఛార్జెస్ ఛార్జ్ అవుతుంది.
నేను చెప్పినట్టు మనం వన్స్ ఇక్కడ ఇది అయిపోయినంబట్టే ఈ ప్రొసీజర్ మనం ఇక్కడ ఈ డీటెయిల్స్ అయిన బట్టి ఫెచ్ రేట్స్ నేను చెప్పినట్టు మీకు రియల్ టైమ్ రేట్స్ ఉంటాయి. సో నాట్ ఓన్లీ కస్టమర్ కి కనిపించిన రేట్ కాదు, దాని దాని అది విడిచి కూడా ఇంకా మల్టిపుల్ ఇంకా ఏ లాజిస్టిక్ పార్ట్నర్స్ కి మనకి ఎన్ని డేస్ లోపల ఎంత రేట్ లోపల డెలివరీ అవ్వచ్చు. కానీ కస్టమర్ కి మోస్ట్లీ తక్కువ డెలివరీ టైమింగ్ తక్కువ ప్రైస్ ఉండేదే కనపడుతుంది. సపోజ్ ఇఫ్ మీ దగ్గర స్టాక్ లేదనుకోండి, ఒకవేళ మీకు ఇంకా ప్రోడక్ట్ ఏమైనా రాను అవసరం పడుతుంది కానీ మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేయని ఇష్టం లేదన్నప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలో కొంచెం ఛార్జెస్ ఒకవేళ మీకు ఇష్టం ఉంటే మీరు 3 డేస్ చూస్ చేసుకొని 35 రూపీస్ బేర్ చేయాలి. కానీ ఎక్స్ట్రా 6 రూపీస్ ఏముంటుంది చూడ అది సెల్లర్ సెటిల్మెంట్ లోంచి డిడక్ట్ అయితే కస్టమర్ నుంచి. ఒకవేళ ప్రోడక్ట్ రెడీ ఉంది అంత రెడీ ఉందంటే కస్టమర్ ఏం అమౌంట్ ప్లేస్ చేసిండు ఆర్డర్ అదే సేమ్ పికప్ షెడ్యూల్ చేస్తే మీకు మీ లాజిస్టిక్ ఛార్జెస్ ఏం పే చేయని అవసరం. మేడం ఎస్ మ్యామ్. మేడం ఇక్కడ మీరు ఇందాక చెప్తున్నారు కదా డెలివరీ ఛార్జెస్ ఇవన్నీ కూడా అవును సార్. మీ ప్లాట్ఫామ్లో చెప్పారు. యాక్చువల్గా వేరే ప్లాట్ఫామ్స్లో మనకి ఎలా ఉంటుందంటే ప్రోడక్ట్ అలాంగ్ విత్ డెలివరీ ఛార్జెస్ కూడా చెప్తుంది. అంటే కొన్ని దానికి సోన్స్ అమౌంట్ అంటే మోర్ దాన్ 200 రూపీస్ అయితే డెలివరీ ఛార్జెస్ 0 అని అలా ఉంటుంది. ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ మ్యామ్. ఓకే సార్. ఇలాగ ఉంటుంది కదా. ఇక్కడ మనకి ఏంటంటే మీరేం చెప్తున్నారు, ఆఫ్టర్ ప్లేసింగ్ ఆర్డర్ మనకి ఈ డెలివరీ ఛార్జెస్ అనేది చూపిస్తున్నారు. మన దగ్గర కూడా సేమ్ అట్ ద టైమ్ ఆఫ్ ప్లేసింగ్ ఆర్డరే మనకి కస్టమర్కి కనిపిస్తుందా డెలివరీ ఛార్జెస్? ఎట్ ద టైమ్ ఆఫ్ ప్లేసింగ్ ఆర్డరే కస్టమర్ కి డెలివరీ ఛార్జెస్ చూపిస్తుంది. మనకి సేమ్ కస్టమర్ అదర్ ప్లాట్ఫామ్స్ ది నేను కాన్సెప్ట్ అర్థం చేపిస్తా. అబౌట్ 200 అయితే ఫ్రీ షిప్పింగ్ అని వేరే ప్లాట్ఫామ్స్ లో ఎందుకు ఇస్తారంటే అక్కడ సెల్లర్ లాజిస్టిక్ ఛార్జెస్ బేర్ చేస్తారు కాబట్టి. సో మన ప్రోడక్ట్ ఒకవేళ వాళ్ళు 200 అబౌవ్ ఉంటే వాళ్ళకి కమిషన్ కలెక్షన్ ఆల్రెడీ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇది చేస్తారు. అక్కడ మెయిన్ ఇంకొకటి ఏంటంటే కస్టమర్ లాజిస్టిక్ ఛార్జెస్ పే చేస్తారు కాబట్టి ప్రైసింగ్ హై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మన స్మాల్ సెల్లర్స్ అలాంటి బిగ్ ప్లాట్ఫామ్స్ లో ఆన్ బోర్డ్ గాను కష్టం అవుతుంది. కాబట్టి ఓఎన్డిసి వాళ్ళు చేసిన కాన్సెప్ట్ ఏంటంటే కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తాం కాబట్టి వాళ్ళే డెలివరీ ఛార్జెస్ బేర్ చేస్తారు. మన సెల్లర్ జస్ట్ ప్యాకేజింగ్ మళ్ళీ కమిషన్స్ అంతే మన సెల్లర్ బేర్ చేయాలా. లాజిస్టిక్ ప్రోడక్ట్ వచ్చి కస్టమరే బేర్ చేయాలా. ఓకే ఓకే, నాకు వరి అయితే అదే మేడం. ఎందుకంటే వాళ్ళు ప్లేసింగ్ ఆర్డర్ మనకి అది కనిపించినట్లయితే ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు యాడ్ ఎనీ వన్ ప్రోడక్ట్ మీరు యాడ్ చేసినప్పుడు ఇక్కడ మా బ్లెస్సీ yes మా ఒక్క డౌట్ ఏంటంటే ఇప్పుడు తను అడిగాడు కదా మన ఐటీ యాంకర్, డెలివరీ ఛార్జెస్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు ఒక 200 500 రూపీస్ ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ ఛార్జెస్ ఎంత వేస్తాడు? ఒక 20 రూపీస్ అనో లేకపోతే 50 రూపీస్ అనో ఎంత వేస్తారు? అది యాక్చువల్గా కస్టమరే బేర్ చేస్తారు. కరెక్ట్ కదా. ఈ ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి వెళ్తుంది ఈ అమౌంట్? ఆ అమౌంట్ బయర్ ఇక్కడ నేను చెప్పినా కదా ఫస్ట్ కస్టమర్ యా ప్లాట్ఫామ్ నుంచి బేర్ చేస్తారో ఆ ప్లాట్ఫామ్ కి ఫస్ట్ ఇప్పుడు బై ఛాన్స్ ఇప్పుడు మై స్టోర్ నుంచి పేటిఎం నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు ఫస్ట్ పేటిఎం దగ్గరికి వెళ్తుంది. పేటిఎం వాళ్ళ కమిషన్స్ అన్ని చూసి మనకి మై స్టోర్ ఇంక్లూడింగ్ లాజిస్టిక్స్ మనకి అమౌంట్ సెటిల్ చేస్తుంది. మై స్టోర్ వాళ్ళు వాళ్ళ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ఛార్జెస్ డిడక్ట్ చేసి కస్టమర్ ఇప్పుడు ఈ ఆర్డర్ లో బై ఛాన్స్ ఈ ఆర్డర్ లో చూసుకోండి ఇక్కడ షిప్పింగ్ ఛార్జెస్ 20 రూపీస్ ఉంది. ఓకే, కస్టమర్ వచ్చి 185 టోటల్ ఆర్డర్ ప్రైసింగ్. సో ఈ ఇప్పుడు 3 రూపీస్ మన కమిషన్స్ డిడక్ట్ అయింది అనుకో, మై స్టోర్ ఏం చేస్తుంది 23 రూపీస్ డిడక్ట్ చేసి 185 రూపీస్ సెల్లర్ కి సెటిల్మెంట్ చేస్తుంది. ఈ 23 రూపీస్ లో 3 రూపీస్ మై స్టోర్ పెట్టుకుంటే 20 రూపీస్ ఇక్కడ డెలివరీ ఛార్జెస్ అని కస్టమర్ యా లాజిస్టిక్ పార్ట్నర్ ఉంటారు కదా వాళ్ళకి సెటిల్ చేస్తాం. సార్ ఇందులో ఓఎన్డీసీకి ఏంటి ప్రాఫిట్? మ్యామ్ ఓఎన్డిసి ప్రాఫిట్ ఏమి ఉండదు. అంటే ఇన్సిడెంటల్ చార్జెస్ సంథింగ్ అంటే వాళ్ళ మెయింటెనెన్స్ అనేది ఉండదా? ఓఎన్డిసి కి ప్లాట్ఫామే లేదు కదా. ఇప్పుడు మై స్టోర్ మేము వచ్చిన రీజన్ అంటే
ఈ ప్రోటోకాల్ని మెయింటైన్ చేయడానికి ఏమన్నా వాళ్ళకి కూడా ఇందులోంచి ఉందా? ఇప్పుడు మ్యామ్ వీళ్ళకి ఇప్పుడు మై స్టోర్ వాళ్ళకి ఓఎన్డీసీకి పార్ట్నర్షిప్ ఉంటది కాబట్టి సో వీళ్ళ ప్రాఫిట్ ఇన్ని ఆర్డర్స్ ఉంటే వీళ్ళు మై స్టోర్ నుంచి ఓఎన్డీసీ వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఆన్ బోర్డ్ అయ్యేటప్పుడు. సో ఎవరు ఎంత పర్సంటేజ్ వాళ్ళకి ట్రాన్సాక్షనల్స్ ఉంటుందో అది మనం బయర్ పార్టిసిపెంట్స్ ఓఎన్డీసీకి టైఅప్ ఉంటుంది మ్యామ్. ఓకే ఓకే. సిన్స్ ఓఎన్డీసీకి ఒక ప్లాట్ఫామే లేదు కాబట్టి ఇన్ని కంపెనీస్ వచ్చి మేము మీకు ప్లాట్ఫామ్ ఇస్తాం సో మా ప్లాట్ఫామ్ యూజ్ చేయను ఈ చార్జెస్ చేస్తాం కానీ ఓఎన్డీసీ కాన్సెప్టే ఏంటంటే మేము హైయెస్ట్ కమిషన్స్ చార్జ్ చేసే ప్లాట్ఫామ్స్ కి మేము పర్మిషన్ అయ్యాము మా సెల్లర్స్ ని ఆన్ బోర్డ్ చేయడం. ఓకే ఓకే. అందుకే నేను చెప్పినట్టు మై స్టోర్ ఇస్ ద ఫస్ట్ నెట్వర్క్ పార్టిసిపెంట్ టు కమ్ బోత్ ఆన్ సెల్లర్ యాప్ బయర్ యాప్ ఎందుకంటే మాదే లీస్ట్ కమిషన్స్ 4%. ఓకే. ఎస్ అంటే ఇప్పుడు మీరు 4% మై స్టోర్ కమిషన్ అన్నారు కదా, ఇప్పుడు మన సెల్లరు ఒక Yes. 100 రూపీస్ ప్రోడక్ట్ అమ్మాలి అని అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మనం 110 రూపీస్ పెట్టుకోవాలి. హా మ్యామ్ ప్లస్ రఫ్గా 110 రూపీస్ అనుకుందాం. తర్వాత 100 రూపీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయింది వాళ్ళకు అనుకుంటే వాళ్ళ ప్రాఫిట్ సపోజ్ ఒక 15% అంటే ఒక 15 రూపీస్ యాడ్ చేసుకుని నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇంకా 10 రూపీస్ యాడ్ చేసుకొని 120. తర్వాత ఈ ప్యాకేజ్ కాస్ట్ అన్నారు కదా, ఇదేంటి? ప్యాకేజింగ్ కాస్ట్ అంటే మీరు వాళ్ళు చేసేదే ప్రోడక్ట్ ప్యాకేజింగ్ చేసేటప్పుడు మీరు మెటీరియల్ బై చేస్తారు కదా. ఇప్పుడు ఒకవేళ కాటన్ బాక్స్ అయినా కానీ ఏదైనా బబుల్ ర్యాప్ కానీ అది ఒక టైప్ ఆఫ్ మీకు ఇదే కదా. అంటే అది కూడా సెల్లర్ చేసి ఇవ్వాలి అంతేనా? ప్యాకేజింగ్ ప్రొడక్ట్ అంతా ప్యాకేజ్ అంతా చేసి రెడీ చేసి ఇప్పుడు మేము ఇక్కడ ఆర్డర్ షిప్ అని చెప్పినాం కదా. ఈ ప్రాసెస్ లో ప్రోడక్ట్ ని క్లీన్ గా ప్యాకేజ్ చేసి ఒకవేళ ఒక ఆయిల్ బాక్స్ ఒక ఆయిల్ ఉన్నది అనుకోండి ఒక బాక్స్ లో వేసి ఆయిల్ అంతా క్లీన్ గా బబుల్ ర్యాప్ చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం. మీకు బబుల్ ర్యాప్ చేసి అంటే మరి ఈ ప్యాకేజింగ్ మీద మన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలిగా, ఎందుకంటే ఈ కస్టమర్ డెలివరీ ప్యాకేజ్ ప్రాసెస్ అనేది కొంచెం ఇక్కడ ఆల్రెడీ మేము ట్రైనింగ్ మెటీరియల్ ఇచ్చినాం మ్యామ్. ప్యాకేజింగ్ గైడ్ లైన్స్ ది ఒక ప్రోడక్ట్ మీరు ఎలా ఒక ప్రోడక్ట్ ప్యాకేజింగ్ మీద ప్రోడక్ట్ ఎలాంటి ప్యాకేజ్ మీరు తీసుకోవాలా బేస్డ్ ఆన్ విచ్ ప్రోడక్ట్. ఇప్పుడు డైమెన్షన్ ఆఫ్ ఐటమ్, వెయిట్ ఆఫ్ ద ఐటమ్, ఫ్రజైల్ ఐటమ్, ఫిజికల్ స్టేట్. ఇప్పుడు బై ఛాన్స్ అన్న డైమెన్షనల్ ఆఫ్ ద ఐటమ్. ఇప్పుడు నార్మల్ గా మనం ఏదన్నా టాయ్స్ అలా చేసినాం అనుకో సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి, హార్డ్ టాయ్స్ ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్ టాయ్స్ అయినప్పుడు ఇప్పుడు మన ఒకవేళ ఒక బొమ్మ ఉన్నది అనుకో అది పట్టుకుంటే వెయిట్ ఎక్కువ ఉండదు కానీ విడ్త్ కానీ హైట్ కానీ ఎక్కువ ఉంటది. సో అలాంటి దాన్ని ఒక చిన్న బాక్స్ లో అయితే మనం ప్యాక్ చేసి పంపని ఉండదు. కానీ కొన్ని ప్రొడక్ట్స్ ఏముంటది హెవీ ప్రొడక్ట్స్ ఉంటాయి కానీ చాలా చిన్న ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాంటి టైప్ కి మనం ఎలాంటి ప్యాకేజ్ వాడాలో ఎలాంటి బాక్సెస్ వాడాలో ఇక్కడ ఆల్రెడీ మేము ట్రైనింగ్ మెటీరియల్ ఇచ్చినాము. సో ఈ ట్రైనింగ్ మెటీరియల్ ఫాలో అవుతే మీరు అలా ఇప్పుడు బై ఛాన్స్ ఇప్పుడు ఆయిల్స్ అలా ఉన్నది అనుకో సో ఆయిల్స్ ఉంటే ఆయిల్స్ వాటికి సీల్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో సీల్ బ్రేక్ కాకుండా ఎలా మీరు చేయొచ్చు. ఇది కాక మళ్ళా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మేము హౌ టు ప్యాక్ ద ప్రొడక్ట్స్ ఇక్కడ ఉంది కదా ప్యాకేజింగ్ ట్రైనింగ్ ఫర్ ఎఫ్పిఓస్ అని. సో ఇది ఆల్మోస్ట్ 40 minutes వీడియో ఉంది. ఈ అన్ని టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీద ఎలాంటి బాక్సెస్ యూజ్ చేయాలా ఎలాంటి టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ ఈ వీడియో చూస్తే కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో ట్రాన్సాక్షనల్ కాస్ట్ ఇలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇదైంది. ఇంకొకటి బేసిక్ థింగ్ ఏంటంటే మీకు ప్రతి ఒక్క స్టోర్కి ఒక్కొక్క క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది ఓఎన్డీసీలో. ఇప్పుడు ఒకవేళ బై ఛాన్స్ అనుకోండి మీ దగ్గర ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయంటే ఈ ప్రోడక్ట్స్లో మీరు ఏం చేయొచ్చు ఈ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ అయితే ఇప్పుడు మీరు చూడండి క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ ఇలా మీరు క్యూఆర్ కోడ్ టైప్ ఇప్పుడు మీ ప్రకారం మీరు ఇది కూడా చేయొచ్చు. ఏమంటారు కలర్స్ కూడా మీ బ్రాండ్ అకార్డింగ్ మీరు ఇచ్చేసి మీరు ఈ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేయొచ్చు. ఈ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసిన బట్టే మీకు ఇలా క్యూఆర్ కోడ్ వస్తుంది. క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ అయిపోయిన బట్టి ఏమవుతుంది మీరు బై ఛాన్స్ ఏమన్నా రీటైల్ షాప్ ఉంది మీకు మీ లోకల్గా ఏమన్నా రీటైల్ షాప్ ఉన్నా కూడా మీరు ఈ క్యూఆర్ కోడ్ ప్లేస్ చేసి ఏమైనా కస్టమర్స్ వచ్చి డైరెక్ట్ కూడా ఇది స్కాన్ చేస్తే మీకు ఆన్లైన్ త్రూ కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద మార్కెటింగ్ మెటీరియల్ లాగా మీరు యూజ్ చేయొచ్చు.
ఓకే. సో సో కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, క్యాటలాగింగ్ ప్రాసెస్, ట్రాన్సాక్షనల్ కాస్ట్, ఒక ఆర్డర్ ఎలా ప్రాసెస్ చేయొచ్చు, ప్యాకేజింగ్ ఎలా చేయొచ్చు, మీరు ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కూడా ఎలా చేయొచ్చు, ఫ్యూ ఫ్యూ పాయింటర్స్ ఇన్ క్యాటలాగింగ్ ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయో, సో ఇవన్నీ కవర్ అయినాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీ క్యాన్ ఐ కెన్ టేక్ దట్ అప్.